దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇది శ్రేష్టమైనటువంటి సమయమునకు ఏర్పరచబడిన వాక్య భాగమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 25 నుండి 33వ వచనం వరకు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. అంశము తప్పించుకోవడమా లేదా సమాధానమా? ఎస్కేప్ ఆఫ్ పీస్. రచయిత ఆడమ్ హోల్డ్. ఆడమ్ హోల్డ్ గారు ఒకానొక సమయంలో తన జీవితంలో జరిగినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనందరితో పంచుకుంటున్నారు. ఒకసారి తాను తన పనికి బయలుదేరి ప్రయాణమై వెళ్తూ ఉంటే ఒక షాప్ యొక్క బిల్ బోర్డ్ని ఆయన చూశారు. అందులో తప్పించుకోండి అనేటువంటి పదముతో, ఇంగ్లీష్లో ఎస్కేప్ అనేటువంటి మాటతో ఒక ప్రకటనను ఆయన చూశాడు. అది పెద్ద అక్షరాలతో ఉన్నది. అయితే ఆ షాపు దేని గురించి అని అంటే వేడి నీటి స్నానాల వస్తువులను విక్రయించేటువంటి దుకాణం అది. ఆ షాప్ మీద ఎస్కేప్, తప్పించుకోండి అనేటువంటి పెద్ద బిల్ బోర్డ్ అనేది గమనించాను. అయితే ఆ బిల్ బోర్డు తనను ఎంతగానో ఆకర్షించింది, ఆలోచింపజేసింది. ఆడమ్ గారు తన భార్య కూడా అనేక సందర్భాలలో దాని గురించి ఆలోచిస్తూ ఉండేవారు. వారు కూడా వేడి నీటి తొట్టిని కొనుగోలు చేద్దామని అనేక సందర్భాల్లో అనుకున్నారు. అయితే దానిని శుభ్రపరచటం, అదే రీతిగా వేడి నీటికి సంబంధించిన తొట్టి కావడంతో కరెంటు బిల్లును గురించి తలంచి ఆ ఆలోచనలన్నిటినీ కూడా అనేక సందర్భాలలో తోసిపుచ్చేటువంటి వారు. అయితే మరల ఆ యొక్క మైమరచిపోయేటువంటి అనుభవం కోసము వారు ఆశపడుతూ ఉండేవారని ఆడమ్ గారు చెబుతూ వచ్చారు. ఇప్పటికీ ఎస్కేప్ అను ఆ మాట మనకు ఎంతో అవసరమైనటువంటి విశ్రాంతిని, సుఖమును, నెమ్మదిని అనుగ్రహిస్తుంది అనేటువంటి ఆశను రేపుతూనే ఉన్నది. కానీ మన ప్రస్తుత సంస్కృతిలో కూడా అనేకమైన మార్గాల్లో మనలను ప్రలోభపెట్టే వాంఛ పుట్టించడం సర్వసాధారణంగా జరుగుతుంది. అది మనకు అవసరం కాకపోయినా అది మనకేదో అవసరము అనేటువంటి రీతిగా ఈరోజు మనం చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో ప్రకటనలను మనం గమనిస్తూ ఉంటాం. మనము సహజంగా విశ్రాంతి తీసుకోవాలి, హాయిగా మైమర్చిపోవాల్సినటువంటి అనేటువంటి అనుభవాన్ని మనం కూడా పొందుకోవాలి. అందులో తప్పేమీ లేదు. అయితే జీవితపు ఒడిదుడుకుల నుండి పారిపోవాలని అనుకోవడానికి, వాటి కోసము దేవుణ్ణి విశ్వసించడానికి చాలా చాలా వ్యత్యాసం అనేది ఉంది. జీవితపు ఒడిదుడుకులలో కొద్దిసేపు విశ్రాంతిని కోరుకోవడంతో అసలు దేవుని మీద విశ్వాసం ఉంచేటువంటి విషయాలతో ఏమాత్రం కూడా సంబంధం లేదు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసయ్య తన శిష్యులతో వారి జీవితంలో రాబోతున్నటువంటి విశ్వాస పరీక్షను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారికి చెబుతూ, లోకములో మీకు శ్రమ కలుగును అని ఆయన వారందరికీ కూడా తెలియపరుస్తూ, అదే సమయంలో
ఆయన ఇలాగ వాగ్దానం చేస్తున్నాడు. అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనేటువంటి మాటలో ఆ 33వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన శిష్యులు భయాందోళనకు గురవడం ఆయన ఉద్దేశం కాదు. అయితే ఆయన నెమ్మది పొందుటకు ఆయన ఆహ్వానిస్తున్నాడు. క్రీస్తులో ఆయన ఇచ్చేటువంటి నెమ్మదిని పొందుకోవడానికి ఆ శిష్యులకు ఆయన ఆహ్వానం తెలియపరుస్తున్నారు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అనేటువంటి ఆ 33వ వచనంలోని సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య మనకు ఎలాంటి బాధలు లేని జీవితం ఇస్తానని వాగ్దానం చేయలేదు. అయితే ఆయన మీద నమ్మకం ఉంచడం ద్వారా లోకంలో మరేదీ ఇవ్వలేని శాంతిని, లోతైనటువంటి సమాధానమును అనుగ్రహిస్తానని మాత్రము ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో, మన జీవిత ప్రయాణములో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు, కఠినమైనటువంటి పరిస్థితులు ఎన్నున్నా కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, వాటి నుండి మనము తప్పించుకోవాలని కాదు, కానీ వాటిలో దేవుడు మనకు సమాధానము దయచేస్తాడు అనేటువంటి నిరీక్షణ కావాలి. ఈరోజు మనము తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితంలో మనలను ఆత్మీయంగా బలపరచడానికి, మనలను పరీక్షిస్తున్నటువంటి విషయముల నుండి మనము పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. కానీ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం వాటి నుండి తప్పించుకోవడం కాదు, కానీ వాటిని ఎదుర్కొంటూ అందులో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విశ్రాంతిని సంపాదించుకోవడం. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి శ్రమ కలిగి నీవు ఉన్నా కానీ, ఇదిగో నీ భారమంతా నా మీద మోపు, నేను విశ్రాంతిని కలుగజేస్తాను అని వాగ్దానము చేసినటువంటి దేవుని వైపు కనులెత్తి మన భారమును ఆయనకు అప్పగించి ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతిని మనం అందరము పొందుకొని ముందుకు కొనసాగుదాం. అటు కృపాభాగ్యము పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు, సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు. ఈ ఉదయమున నీవు మాతో మాట్లాడినటువంటి రీతిగా మీదో ఆత్మశక్తి చేత మమ్మను నింపి ఈ లోక ప్రయాణములో, ఈ లోకములో మేము ఎదుర్కొనేటువంటి దేవా ప్రతి ఒక్క కష్టమును, భారమును మేము మోయిచు నీవిచ్చేటువంటి విశ్రాంతిని మేము సంపాదించుకొని సమాధానంగా నడిచేటువంటి అనుభవ జ్ఞానము మా అందరికీ దయచేసి మీదో ఆత్మశక్తి చేత నింపి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ ప్రశస్త నామములో ఇది ప్రార్థన వేడుకుని పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని ఆశీర్వాదములు సదా మనందరికీ తోడై ఉండి నడిపించుకొనుగాక. ఆమెన్.